భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆదిలాబాదులోని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నరేంద్ర మోడీ గారితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే భారీ బహిరంగ సభలో సైతం మోడీతో కలిసి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఆ యొక్క సభలో మోడీ గారిని పెద్దన్న అంటూ రేవంత్ రెడ్డి సంబోధించారు. అయితే ప్రధాని మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దన్న అంటూ సంబోధించడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. అయితే మోడీని పెద్దన్న అంటూ ఎందుకు సంబోధించావు అని కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. అయితే కల్వకుంట్ల కవిత ఇలా తప్పు పట్టడాన్ని తెలంగాణ సమాజం కవితపై ఫైర్ అవుతున్నారు. కేవలం 24 గంటలు కూడా గడవక ముందే తీవ్ర విమర్శలకు గురవుతున్నారు కల్వకుంట్ల కవిత. భారత ప్రధాని, అది కూడా ప్రజల చేత ఎన్నుకున్న ప్రధానమంత్రిని ఒక సీఎం పెద్దన్న అంటే తప్పేముంది? అందరూ మీ నాన్నలా ప్రధానమంత్రులను అవమానించరు కదా. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రజలెన్నుకున్న ప్రధానమంత్రితో మంచిగా వ్యవహరిస్తేనే కదా తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తాయి. మీ నాన్నలా ప్రధానమంత్రిని అవమానిస్తే తెలంగాణ ఎలా అభివృద్ధి అవుతుంది? వాళ్ళు ఎలా సహాయం చేస్తారు అని కవితను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలు కొట్లాడాలి, కానీ ఎన్నికలు అయిపోయాక రాష్ట్ర అభివృద్ధిపై అలాగే దేశ అభివృద్ధిపై ఫోకస్ చేయాలి. ఎంతసేపు రాజకీయ గొడవలేనా అంటూ కవితను ప్రశ్నిస్తున్నారు. మీ పార్టీ బతకడం కోసం ఏదో ఒక విమర్శలు చేసి రాబోయే ఎన్నికల్లో కొంచెం మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు ఆపండి అంటూ కవితకి కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన కవిత గారు బడ్జెట్ లో సైతం తెలంగాణకు నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అని, ఇది తెలిసి కూడా ప్రధానిని బడేబాయ్ అంటూ రేవంత్ రెడ్డి గారు పిలవడాన్ని ఆమె ఆక్షేపించారు. బీజేపీతో కాంగ్రెస్ కు ఉన్న రహస్య మైత్రి ఈ కామెంట్లతో బహిర్గతమైందని, ఆ 2 పార్టీలు ఒకటేనని చాలా కాలంగా బీఆర్ఎస్ చెప్తూనే ఉందని కవిత గుర్తు చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని ప్రధాని మోడీ పెద్దన్న ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవోతో సర్కారు కొలువుల్లో రోస్టర్ విధానంతో మహిళలకు రిజర్వేషన్ తగ్గిపోయిందని, 33% నుండి 12% తగ్గింది అని, దీనికి నిరసనగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలుపుతామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి రావాలి అని కవిత పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్యాయం జరిగేలా ఇటీవల తీసుకువచ్చిన జీవో నెంబర్ 3ను వెంటనే రద్దు చేయాలి అని కవిత డిమాండ్ చేశారు.